వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. 2025కి 26కి జనవరి 1 నుంచే వీళ్ళకి ఎల్నాట్స్ జరుగుతుంది. అంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్, ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ, ద ఇయర్ ఆఫ్ ఈగో, ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్, ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. 2026లో ఏంటంటే నాగనాథ్ గారు, 2026 మనం 12 రాశుల వారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు మిథున రాశి వారి గురించి చెప్పండి. వీళ్ళకి దశమ శని నడుస్తోంది అంటున్నారు, ఇంకా ఎంతకాలం ఉంటుంది? మరి 2025తో కంపేర్ చేస్తే ఈ 2026 ఎలా ఉండబోతుంది? ఏమైనా సెన్సేషన్స్ జరిగే అవకాశం ఉంటుందా ఈ రాశి వారికి? హిట్టీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హర్షిణి గారు చెప్పండి. మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతం. మీరు దశమ శని అన్నారు. అవునండి. దశమ శని వీళ్ళకి ముఖ్యంగా మే ఎండింగ్ టు జూన్ ఫస్ట్ వీక్ లో వీళ్ళకి గురువు ధనస్థానం చాలా పవర్ఫుల్ పొజిషన్ అయినటువంటి కర్కాటక రాశిలోకి వస్తాడు. ఓకే, ఇప్పుడేమో ప్రస్తుతం అయితే వాళ్ళకి రాశిలో ఉంటాడు. రాశిలో ఉన్న ప్రయోజనమే, ఎందుకంటే శుభగ్రహం కాబట్టి. ధనస్థానంలోకి వస్తాడు, వాక్స్థానం, ధనస్థానం, వ్యవహార స్థానంలోకి వస్తాడు. సో ఇంకేంటి మరి చేతి నిండా డబ్బులు అని మీరు అనొచ్చు కదా. సో ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరాన్ని మిథున రాశి వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి 2-3 స్ట్రాంగ్ ఆస్పెక్ట్స్ చెప్తారు. ద ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్, ద ఇయర్ ఆఫ్ ఈగోస్, ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్, ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ మీరు చేసుకోవాల్సింది, ద ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్. ఓకే, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో వీళ్ళు దశల వారీగా రకరకాల అనుభూతులు గ్రహస్థితి బట్టి వీళ్ళు ఫేస్ చేస్తారు. వీళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరంలో వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఎంతో మంది ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాల్లోకి వస్తారు. ఫస్ట్ పాయింట్, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఏప్రిల్. మంచిదంటారా పరిణామం? పూర్తిగా వినాలి మీరు. మిథున రాశి వాళ్ళలాగా ఎంతూజియాస్టిక్ ఉంటే కష్టం, తొందరపడితే కష్టం. మిథున రాశి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు వినాలనుకుంటూ వింటారు కూడా, అయిపోతుందా వచ్చేస్తుందా, పెళ్లి అయిపోతుందా, పిల్లలు పుడతారు, ఇట్లా ఉంటారు అన్నమాట వాళ్ళు. సో వాళ్ళు ఏం మెంటల్ గా ఫిక్స్ అవుతారో అదే వినడానికి రెడీ ఉంటారు మిథున రాశి వాళ్ళు. సో ఆ రాశి గురించి కాబట్టి నా మీద ప్రభావం చూపుతుంది వాళ్ళు మీరు ఆవహించారు మిథున రాశి వాళ్ళు మళ్ళీ. చెప్పండి. సో మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరము ఫైనాన్షియల్ ఇయర్ అని కూడా చెప్పొచ్చు వాళ్ళకి. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ద ఇయర్ ఆఫ్ ఈగోస్ అని కూడా చెప్పారు. ఈగోస్ అంటే ఏంటి? నేను, అహంకారం, గర్వం అని కాదు, ఐ. ఎప్పుడైతే ఈ ఐ డామినేట్ చేస్తుందో మనకి, ముఖ్యంగా వర్కింగ్ ప్లేసెస్, ఎంప్లాయీస్ గురించి నేను చెప్తున్నాను. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి దశమ భావంలో శని సంవత్సరం అంతా ఉంటాడు. దశమ శని ఉంటుంది వాళ్ళకి. ప్లస్ వాళ్ళకి భాగ్యం అంటే 9th హౌస్ లో కుంభరాశిలో వాళ్ళకి రాహు సంవత్సరం అంతా ఉంటాడు. తృతీయ భావం అనే సింహరాశిలో కేతు ఉంటాడు. ఒక్క గురు సంచారం మాత్రమే జరుగుతుంది. అదే మీకు 2025లో 4 గ్రహాలు సంచారం చేసినాయి, ఇంక్లూడింగ్ జూపిటర్, గురువు. కానీ ఈ సంవత్సరంలో ఒక్క గురువు అంటే మేజర్ గా ఒక సంవత్సర కాలం ఒక రాశిలో ఉండేటువంటి గ్రహం ఉన్నది, గురుగ్రహం ఒకటే వీళ్ళకి ట్రాన్సిట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఉద్యోగస్తులకు చెప్తున్నాను, చాలా మంది ఉద్యోగం చేసేవాళ్ళు నేను ఈ సంస్థలో నుంచి ఇంకో సంస్థలోకి వెళ్తే నాకు బాగుంటుంది, నాకు పలానా గురువు గారు చెప్పారు, పలానా జేసీ గారు చెప్పారు, మాకు ఇంకేంటి మొత్తం పట్టిందల్లా బంగారమే, బీభత్సమే అని ఎక్స్పెరిమెంట్లు చేయడానికి ఇది కరెక్ట్ టైమా? ఏమండి మీరే చెప్పాలి. కాదు, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ టైమ్ ఫర్ టు చేంజ్ ఆఫ్ కంపెనీ క్విక్లీ. సో వీళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ కానీ, అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఎంప్లాయీస్, ఎందుకంటే ఈగో మేనేజ్మెంట్ అన్నది ఉద్యోగస్తులకి 2026లో చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సెల్ఫ్ మేనేజ్మెంట్, ఈగో మేనేజ్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శని వీళ్ళకి దశమ భావంలో ఉన్నారని మీరు అన్నారు. దశమ శని, శని దశమ భావంలో ఉండడం మాత్రమే కాదండి, శనికి మీనరాశి మోక్షం. మోక్షం అంటే ఏంటి? ఆశమనం తెలుసు కదా, కేశవాస్వ. మోక్షం అంటే ఏంటంటే దట్ విచ్ గోస్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. సో వీళ్ళు ఉద్యోగస్తులు ఫ్రీక్వెంట్ గా ఉద్యోగం మారడం లేదా మానేయడం, ఇది ఈ సంవత్సరాంతరం ఉద్యోగస్తులకు ఉండేటువంటి పెద్ద ఛాలెంజింగ్ పాయింట్. సో మిథున రాశి వాళ్ళు చాలా ఎంతూజియాస్టిక్ గా 60 ఏళ్ళ వాడు కూడా 40 ఏళ్ళలాగా జోష్లో ఉంటారు వాళ్ళు.
సో వీళ్ళు అనుకున్నది చేసేస్తారు అంతే. కాన్సిక్వెన్సెస్ ని చాలా లోతుగా దూర దృష్టితో చూసేటువంటి లక్షణం వీళ్ళకి ఉండదు. అంటే చాలా లిమిటెడ్ అవుట్లుక్ ఉంటుంది వీళ్ళకి, ఈ మిథున రాశి వాళ్ళకి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, అప్పు, లోన్, హ్యాండ్ లోన్స్, బ్యాంక్ లోన్స్, ఫాదర్ మదర్ లోన్స్, మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా లోన్స్, ఈ లోన్స్ ఎక్కడి నుంచి ఒక డబ్బులు తీసుకొచ్చి మనం ఏదో చేద్దాం జీవితంలో. ఎందుకంటే స్వేచ్ఛగా బతకాలి, ఇండిపెండెంట్ గా బతకాలి, ఒకళ్ళ కింద బతకూడదు, బాసిజం వద్దు. ఇది ఈ సంవత్సరం వీళ్ళకి అడ్వైజ్డ్ కాదు. ఖర్చు విపరీతంగా ఉంటది, ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా బాగుంటాయి, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉంటాయి, ఖర్చు కూడా ఉంటుంది. సో వీళ్ళు ఖర్చు తగ్గించడం అన్నది చాలా ముందు చూపుతో ఇచ్చేటువంటి సలహా 2026లో మిథున రాశి వాళ్ళకి. సో ఈ సంవత్సరంలో వీళ్ళు ఖర్చు తగ్గించుకోవడం, ఫంక్షన్ కి మీకు ఎంత అవసరం అంటే అంతే ఖర్చు పెట్టడం, లేకపోతే మీరు ఇంటీరియర్ మీద ఖర్చు పెట్టే డబ్బులు, లేదా మీరు అలంకరణ మీద ఖర్చు పెట్టే డబ్బులు మీరు ప్రణాళికాబద్ధంగా ఉండండి. ఇది ఖచ్చితంగా వీళ్ళు ఫాలో అవ్వాల్సిన విషయం. ఎంప్లాయీస్ అయితే ఈ సంస్థలో పనిచే ఇంకా బెటర్ శాలరీ వస్తుంది, బెటర్ పొజిషన్ వస్తుంది, ఇక్కడ ఎన్నేళ్ళు పనిచేసినా రావట్లేదు, ఈజ్ నాట్ ఎ రైట్ థింకింగ్. సో వీళ్ళు స్థిరంగా, బలంగా, ఓపికతో, సహనంతో ఉండాల్సినటువంటి సంవత్సరం 2026. ఇది వీళ్ళకి సెల్ఫ్ మేనేజ్మెంట్. ఇది రెండో ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళకి ఎప్పుడన్నా లైఫ్ లో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ దానికి ఒక స్క్రిప్ట్ రాస్తారు. వీళ్ళు ఈ కంపెనీ నుంచి నేను వెళ్ళిపోవాలి, లేదా నేను ఈ బిజినెస్ మానేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో వీళ్ళు స్క్రిప్ట్ ఎట్లుంటది అంటే, ముందుగానే మీరు చెస్ గేమ్ ఆడుతున్నారు మేడం, చెస్ కాయిన్స్ మీ ముందర ఉన్నాయి, రెండు వైపులా మీరే కూర్చుంటే ఎలా ఉంటుంది? చాలా అసహ్యంగా ఉంటుంది. అసహ్యంగా ఉండడం కాదు, గేమ్ క్లోజ్ కాదు. అవును, ఎందుకంటే రెండు వైపులా, చెస్ కి రెండు వైపులా ఉంటే ఎవరెవరికి చెక్క పెడతారు? అవును, మనకు మనమే. ఇప్పుడు మీరు ఓటమిని అంగీకరించారు కదా. ఇప్పుడు మీ అందరి లాజిక్ ఏంటి? ఐఎమ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ డిఫీట్. ఇది మీరు పట్టుకోవాల్సిన పాయింట్. అంటే ఏంటి? డినైల్ మెకానిజం. సో ఈ యొక్క భయము అన్నది వీళ్ళల్లో నరనరాలు ఉంటది. ఏంటి? నాది తప్పు అన్నదాన్ని నేను తీసుకోను. కానీ వీళ్ళకి దశమ శని ఏంటి? మోక్ష స్థానం మీన రాశిలో ఉంటాడు. సో ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకొచ్చి అందం ముందు నుంచోబెట్టాడు. అంటే మీ తప్పులు కానీ, మీ నిర్ణయాల యొక్క పరిణామాలు, అది నష్టం రావడం కానీ, లేకపోతే తీసుకునే నిర్ణయం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేకుండా ఉండడం కానీ, లేదా మీరు ఇంకొక 6 months, ఇంకొక 3 నెలలు వెయిట్ చేద్దాం, లేకపోతే నెక్స్ట్ మంత్ చేద్దాం, ఇట్లా పోస్ట్ పోన్మెంట్ డిలే చేసేవాళ్ళు, ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి డిలే, పోస్ట్ పోన్మెంట్ అండ్ ఇగ్నోర్, ఈ లక్షణాలతో ఉద్యోగం చేయని వాళ్ళకి కూడా ఈసారి ఖచ్చితంగా ఇన్సల్ట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నాగనాథ్ గారు, మధ్యలో నేను ఇంటరప్ట్ చేస్తున్నాను. ఈ శని ప్రభావం ఉన్నప్పుడు, అంటే శని దశ నడుస్తున్నప్పుడు కానీ, ఏలినాటి శని అని ఇలా చెప్తుంటారు. శని అనేసరికి అందరూ భయపడిపోతుంటారు. నిజంగా శని వస్తే అన్ని కష్టాలు వస్తాయండి ఆ టైం పీరియడ్ లో? ఇది మీరు కరెక్ట్ యాప్ట్ గా మిథున రాశి వాళ్ళకి మంచి పని చేశారు. ఎందుకంటే శని క్రమశిక్షణకి, నిర్దాక్షిణ్యమైన క్రమశిక్షణకు అధిపతి. ఈజ్ అ ష్రూడ్ డిసిప్లైన్డ్ గురువు. అర్థమైందండి? మీకు నచ్చినట్లు మీరు బతుకుతాను అనుకుంటే వచ్చి ఈయన మొత్తం ఫ్రేమ్ చేసి పెట్టాడు అక్కడ. నాకు నచ్చినట్లు బతుకుతాను అనేటువంటి ఒక గొప్ప రాశి ఏది? మిథున రాశి. వీళ్ళు స్వేచ్ఛకి ఇచ్చే ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వరు మేడం. ఇది చాలాసార్లు చెప్పాను. స్వేచ్ఛతోని నాకు 10,000 వచ్చినా చాలు, నిర్బంధంతో ఉండి పని చేసి ₹1,00,000 వచ్చినా నాకు వద్దు. చూడండి వీళ్ళ సిద్ధాంతం ఎట్లుంది. వాళ్ళు దానికి రకరకాల ఆన్సర్లు చెప్తారు. 43 ఏళ్ళు అయిపోయినాయి, 48 ఏళ్ళు వచ్చినాయి, 38 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పెళ్లి కాలేదు. మీరు ఇట్లాంటి వాళ్ళు కొంచెం వింటుంటారు కదా. మీరు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు మీరు కెరియర్ గురించి అడిగారు అనుకోండి, నేను అప్పుడు అలా అనుకున్నాను, ఇప్పుడు ఇలా అనుకున్నాను, న్యూజిలాండ్ వెళ్ళాను అక్కడ వర్కౌట్ అవుతుంది అనుకున్నాను, కెనడా వెళ్ళాను వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. సో వీళ్ళు చెప్పే కారణాలన్నీ కూడా వాళ్ళ ఊహ నుంచి వాళ్ళు అనాలిసిస్ చేసుకుని మానసికంగా అనుభవించుకున్నవన్నీ కూడా జీవితంలో జరిగిపోతాయి అనేటువంటి ఆప్టిమిజం, ఆశావాదం నుంచి వెళ్తారు తప్ప అక్కడ పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మనం చదివిన చదువు లేదా మన ఎబిలిటీ, మన స్కిల్ అక్కడ తగ్గట్టుగా ఉండగలుగుతుందా, ప్లస్ మనం అన్ని రకాల పరిస్థితుల్ని, మేనేజ్మెంట్ ని మనం ఎదుర్కొని అక్కడ ఉంటామా అన్న వాటిని వాళ్ళు ఆన్సర్ చెప్పుకోరు. సో అందుకే ఇంత ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది కెరియర్ లో మీరు ఎందుకు ఎస్టాబ్లిష్ కాలేదనుకుంటే వాళ్ళు చెప్పే ఆన్సరే ఈ చెస్ గేమ్ కి రెండు వైపులా ఉండేటువంటి మనస్తత్వం. సో రెండు వైపులా వీళ్ళే మాట్లాడతారు. నువ్వు ఎందుకు ఉద్యోగం చేయలేదు అంటే వాళ్ళకి ఆన్సర్ రెడీ ఉంటుంది. రేపు పొద్దున ఉద్యోగం చేస్తావా అంటే ట్రై చేస్తానని చాలా ఆప్టిమిస్టిక్ గా చెప్తాడు. ఎందుకు పెళ్లి కాలేదు అనుకుంటే కూడా చెప్తాడు. పెళ్లి కాలంటే మనం పెళ్లి చేసుకుంటే మరి భార్యను పోషించే డబ్బులు ఉండాలి కదా అంటాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్టు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నా అంటాడు. మరి అమ్మాయి నువ్వు పోషిస్తున్నావా అంటే ప్రస్తుతం అమ్మాయి నన్ను పోషించేస్తున్నప్పుడు యాక్చువల్లీ 2 years నుంచి అమ్మాయి పోషిస్తుంటది. సో ప్రతిదీ కూడా వీళ్ళు ఆత్మరక్షణ వలయంలో ఉండడానికి కారణం ఏంటి?
భయం, ఫియర్ ఆఫ్ బీయింగ్ ట్రాన్స్పరెంట్ టు యువర్ సెల్ఫ్. కానీ ఇదే వ్యక్తులు వాళ్ళ స్నేహితుల గురించి కానీ, బంధువుల గురించి కానీ, వాళ్ళ సంస్థలో పనిచేసే స్టాఫ్ గురించి కానీ, ఎవరి గురించి అడగండి, వాళ్ళకి తెలిసిన వాళ్ళ గురించి అద్భుతంగా చెప్తారు. అంటే ఒక బుక్ రాసినట్టు చెప్తారు. అంటే అంత విశ్లేషణాత్మకమైనటువంటి తార్కికపరమైనటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఒక ఆత్మరక్షణ వలయంలో ఉంటున్నారంటే అర్థం ఏంటి? అది ఒక రకమైనటువంటి పానిక్నెస్ మేడం. అది పానిక్నెస్ అంటే ఏంటి? మీరు ట్రిమ్మర్స్ వచ్చేస్తే మీరు వాస్తవాలు మాట్లాడితే. అందుకే మన దగ్గరికి మిథున రాశి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పానిక్ కాకుండా, వాళ్ళు 43 ఏళ్ళు వచ్చి ఉంటాయి, 48 ఏళ్ళు వచ్చి ఉంటాయి, పెళ్ళి ఉండదు లేదా డైవర్స్ అయి ఉంటుంది, ఏదో ఉంటుంది. మీది ఇది తప్పు, మీ వల్ల ఇలా జరిగింది అని చెప్పకుండా, తప్పు వాళ్ళది ఉన్నా గానీ వాళ్ళకు ఒక స్పేస్ క్రియేట్ చేసి వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పే వరకు వెయిట్ చేసి, మనం చెప్పాలనుకున్నది చాలా డీసెంట్ గా చెప్తే అదే మిస్టేక్ ని వాళ్ళు ఒప్పుకుంటారు. నాగనాథ్ గారు చెప్పింది కరెక్టే, నాదే తప్పు, మనమే బేవర్స్, కానీ మీలాగా ఎవరు అడగలేదు, అంత పొలైట్ గా చెప్పాలి, ఓపిక్ గా చెప్పాలి, ఓపిక్ గా వాళ్ళ హర్ట్ కాదు. అదే మీరు వాళ్ళని కార్నర్ చేస్తున్నారు అనుకోండి, లేదంటే మీదే తప్పు, మీ హస్బెండ్ది కాదు అని ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళు అయితే మీదే తప్పు, మీ ఆవిడ తప్పు లేదని అనుకోండి, వాళ్ళని మీరు గురువు అన్నది కూడా చూడరు. ఒక హై రేంజ్ అపరిచితుడు బీపీ పెరిగిపోద్ది. మిమ్మల్ని ఏమి అనలేక వెటకారంగా ఎంతమంది జ్యోతిష్యులు కంచిన ఇంతేగాండి ఇంకేం చెప్తారంటారు. అర్థమైందా? టాపిక్ డైవర్ట్ చేశారు బ్యూటిఫుల్ గా. మిమ్మల్ని ఏమి అనలేక, మీకు డబ్బులు ఇచ్చుంటారు బాబు, మిమ్మల్ని ఏమి అనలేక అక్కడ సిస్టమ్ ని కానీ, లేకపోతే కర్మని కానీ, డెస్టినీని కానీ వేరే దాన్ని బ్లేమ్ చేస్తారు. మీరు వీడు రకరకాల ఉపాసనాలు, విపాసనాలు, ఇక రకరకాల మెడిటేషన్, యోగాస్ అన్ని వాటన్నిటి గురించి క్షుణ్ణంగా తెలుసు. కానీ ఆచరణాత్మకమైనటువంటిది ద ఇయర్ ఆఫ్ పర్ఫార్మర్. ఈ 2026 ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ ద ఇయర్ ఆఫ్ పర్ఫార్మర్స్. ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేయగలుగుతారో, స్కిల్స్ పెంచుకోగలుగుతారో. సో మిథున రాశి వాళ్ళకి టాప్ మోస్ట్ సజెషన్ ఏంటంటే దే మస్ట్ ఇంప్రూవైజ్ దేర్ స్కిల్స్, వర్క్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్, ఎన్విరాన్మెంటల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నిటిని కూడా వీళ్ళు పెంచుకోవాల్సినటువంటి టైం వచ్చేసింది వాళ్ళకి. లేదనుకుంటే చెప్పాం కదా, మీరు అన్నారు చూడు, శని దశమ శని, అష్టమ శని అని. శని ఏమి చేయడు మేడం, మీకు ఏదైతే ఇష్టం ఉండదో అది మీకు తెచ్చి ముందర పెడతాడు. సపోజ్ మీకు ఇంట్లో గిన్నెలు కడగడం అసహ్యం అనుకోండి, గిన్నెలు కడగడం, బట్టలు కూడా అసహ్యం, ఆ రోజు వాషింగ్ మిషన్ పనిచేయదు. అర్థమైందా? అప్పుడు మనం ఏం చేయాలి? వాషింగ్ మిషన్ పని చేయకపోతే ఉతకాలి చేత్తో, అవునా? సో శని ఏం చేస్తాడంటే మీకు బాగా ఇష్టమైన ఆహారం లాగుతాడు మీ నుంచి. బాగా ఇష్టమైనది ఏది ఉందో అది లాక్కుంటాడు. శని చేసేది అదే. మిథున రాశి వాళ్ళు వాళ్ళకు నచ్చినట్లు ఉండడంలో 24 hours బిజీ ఉంటాడు. వాళ్ళు ఒక పావు గంట, అర్ధ గంట భరిస్తారేమో కానీ వాళ్ళ ఒరిజినల్ ఫ్రేమ్ లోకి క్విక్ గా వెళ్ళిపోతారు వాళ్ళు. సో మిథున రాశి వాళ్ళకి గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం ఫైనాన్షియల్ రిసోర్సెస్ బాగుంటాయి. దశమ శని అయినప్పటికీ కూడా వాళ్ళకి ధనస్థానంలోకి గురువు సంచరిస్తాడు. ఇప్పుడు మే ఎండింగ్ లో వచ్చేస్తాడు. సో వీళ్ళకి ఫేవరబుల్ అన్ఫేవరబుల్ డ్యూరేషన్ కూడా ఏం చెప్తారంటే మనము వీళ్ళకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆర్ నాట్ ఫేవరబుల్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, మళ్ళీ జూలై, మళ్ళీ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఆర్ నాట్ ఫేవరబుల్. ఇది వీళ్ళు గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా కొత్త అడ్వెంచరస్ పని చేయాలనుకున్నా, నేను ఆల్రెడీ చెప్పాను, తల్లిదండ్రుల దగ్గర లోన్స్ కానీ, ప్రాపర్టీ మార్టిగేజ్ చేసి కానీ, తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో గోల్డ్ లోన్ తీసుకొని, భార్యకి చెప్పకుండా గోల్డ్ లోన్ తీసుకొని, ఇట్లాంటి పనులు చేయకండి. అత్తగారు మామగారి దగ్గర తీసుకునే లోన్స్, ఈ సంవత్సరం వీళ్ళు అనవసరంగా లోన్స్ రిస్క్ తీసుకొని, కొత్త లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి చెప్పి చేయొచ్చండి. భార్యకి చెప్పి గోల్డ్ భార్యకి చెప్తే ఏమవుతుందో నాకంటే మీకే తెలుసు. భార్యకి చెప్పి చేస్తే ఆ తర్వాత ఇంకా జరగదు. మిథున రాశి వాళ్ళు అట్లా చేయలేరండి. వాళ్ళు చాలా ఆనెస్ట్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే అడుగుతారు అంతే. మిథున రాశి వాళ్ళకి హైడ్ అండ్ సీక్ ఏమి ఉండదండి. మిథున రాశి వాడు ఒకవేళ భర్త అనుకోండి, ఎవరన్నా పలానా అమ్మాయితో నాకు ఎఫ్ఐఆర్ ఉందనో, లేకపోతే పలానా అమ్మాయి నా లైఫ్ లోకి వచ్చిందని కూడా చెప్పడానికి ఏం సిగ్గుపడ్డు. అవునా? కన్విన్స్ చేస్తాడు, బతిమలాడతాడు, తన్నులు తింటాడు, అన్ని చేస్తాడు, కానీ అబద్ధం చెప్పడు. మరి అమ్మాయిల యాటిట్యూడ్ ఎలా ఉంటుందండి? అమ్మాయిలు కూడా అంతే. అమ్మాయిలు కూడా వెరీ అసెప్టివ్, వెరీ ఫర్మ్, చాలా ఫర్మ్ అసెప్టివ్ ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర మీరు ఏది నానబెట్టలేరు, ఏం చేయలేరు. వీళ్ళకి ఒకటే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి దూరదృష్టి ఉండదండి. వీళ్ళు ఎన్ని సందిగ్ధ వాతావరణంలో ఉన్నా, సమస్యల్లో ఉన్నా వాళ్ళు బయటపడేసుకునే యుక్తి వాళ్ళకు ఉంటది. దే ఆర్ వెరీ స్కిల్ఫుల్. అర్థమైందండి? కానీ ఈ వాతావరణంలోకి ఎందుకు పోతారంటే, ఒకటి వీళ్ళకి నచ్చిన వ్యక్తులకు వీళ్ళు పూర్తిగా బానిసలు అయిపోతారు.
నిజమేనా? వాళ్ళ కోసం సర్వస్వం త్యాగం చేసేసి వెళ్ళిపోతారు. రెండోది ఏంటంటే వీళ్ళని ఎవరైనా ప్యాంపర్ చేసి వీళ్ళ మీద డిపెండ్ అయ్యారనుకోండి, వాళ్ళకి వీళ్ళు గురువుగా ఉండడంలో ఉండి ఆ బ్రహ్మానందం లాగా అయిపోతారు. గురువు గారు అని ఆ బ్రహ్మానందం జీవితంలోకి వెళ్ళిపోతారు. ఈ రెండు వీళ్ళు మాడిఫై చేసుకుంటే ఈ సంవత్సరం అద్భుతం వీళ్ళకి. ప్లస్ ముఖ్యంగా ద ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్ అని కూడా చెప్పాను. ఎందుకంటే తృతీయ భావంలో వీళ్ళకి కేతువు ఉంటాడు. కేతువు స్టాండ్స్ ఫర్ ద డిటాచ్మెంట్. సో ఈ సంవత్సరంలో అంటే ఆల్రెడీ కోర్టు కచేరీలు ఉన్న వాళ్ళు, భార్యాభర్తలు విడిపోవాలనుకున్న వాళ్ళు, ముఖ్యంగా ప్రేమికులుగా ఉండి మళ్ళీ ఏమైనా బ్రేకప్స్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక్కసారి రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం వీళ్ళకి చాలా ఎంతూజియాస్టిక్ డెసిషన్స్ తీసుకునే అలవాటు ఉంటుంది, పరిస్థితులు వస్తాయి వాళ్ళకి. సో మీరు మీ సొంత ఆలోచనలకి ఒక స్థాయి వరకు వీళ్ళకి సహనం ఉంటుంది మేడం. ఆ స్థాయి దాటింది అనుకోండి వదిలేస్తారు. అవసరం ఉన్నా లేకపోయినా వదిలేస్తారు. ఎందుకంటే నా సహనానికి ఒక డ్యూరేషన్ ఉంటుంది. చెప్పండి, అవుట్లుక్, దట్ ఈస్ కాల్డ్ అవుట్లుక్. మీరు డిక్షనరీ మీరు చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిమిటెడ్ అవుట్లుక్. ఈ లిమిటెడ్ అవుట్లుక్ అన్నది అంతవరకు వాళ్ళ సహనం. అది దాటిందా నిర్ణయం మార్చేసుకుంటారు. వీళ్ళు అవతల వాళ్ళ గ్రిప్ లో ఉన్నంత వరకు మీరు ఎంత చేసినా భరిస్తారండి. ఒక్కసారి వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోయారనుకోండి, మీరు ఎంత చెప్పి నేను. సో ఈ సంవత్సరం వీళ్ళకి ఏం సూచన, ముఖ్యంగా ఇంటర్ పర్సనల్ రిలేషన్స్, లైఫ్ పార్ట్నర్ అండ్ లవర్స్, they must extend their patience. Okay. They must extend their tolerance. ఎందుకంటే ఈ సంవత్సరంలో వాళ్ళకి ఆర్థికంగా బాగుంటుంది. ఎమోషనల్ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి? వాట్ మై పాయింట్. మీరు ఫైనాన్షియల్ గా ఇంక్రీజ్ అవుతున్నారు, డెవలప్ అవుతారు. అలాంటప్పుడు ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అన్ని తెచ్చుకొని అనవసరంగా లేనిపోని అడిక్షన్స్ కి వాటికి వీటికి వెళ్ళి వీళ్ళకి చెప్పుకొని ఆ పాత సినిమాలో ఫిలాసఫికల్ సాంగ్స్ వినాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఈ సంవత్సరంలో వీళ్ళు దే షుడ్ బి ఫియర్లెస్, దే షుడ్ బి సెల్ఫిష్. సెల్ఫిష్నెస్ ఏ విషయంలో ఉండాలంటారు వీళ్ళు? సెల్ఫిష్నెస్ అంటే మిథున రాశిలో మీరు 10 మందిలో 9 మందిని అబ్జర్వ్ చేసేవాళ్ళు. వీళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో వాళ్ళకి ఏదున్నా, ఏ అచీవ్మెంట్ ఉన్నా లేకపోయినా, హానర్ లేకపోయినా వాళ్ళకు ఒక ప్రైడ్ కావాలి. ఏంటంటే వీళ్ళ వల్ల ఒక నలుగురు జీవితాలు మారాయి. మా ఫ్రెండ్స్ లో చాలా మంది సైకాలజిస్టులు ఈ మిథున రాశి వాళ్ళు ప్రాక్టీస్ చేసి మానేశారు. కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటారని వాళ్ళు పాటించట్లేదు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, సైకాలజిస్ట్ అనేవాడు ఎవరిని మార్చలేడు. సైకాలజిస్ట్ అనేవాడు కేవలం పరిణామాలు అంటే కాన్సిక్వెన్సెస్ చెప్తాడు. నువ్వు ఇవాళ ఉన్న పరిస్థితికి నీ గతంలో నీ హిస్టరీ ఏంటో చెప్తాడు, అంతవరకు తప్ప అంతకంటే ఎక్కువ రిస్క్ తీసుకోలేడు. వీళ్ళు సైకాలజీ చదివింది దేనికి? సమాజాన్ని మార్చేద్దాం, మనుషులు మార్చేద్దాం అనే ఒక బీభత్సమైన జోస్తో చేసుకున్నారు. తీరా ప్రాక్టికల్ గా చూస్తే ఏముంది అక్కడ? వీడికే అలవాటు చేసేటట్టున్నారంట వాళ్ళందరూ. వీడు ఎవరో తాగుడు మానిపించాలనుకుంటే మీరు 2 గురువు గారు 2 పెగ్గులైన అసలు అద్భుతం అని చెప్తున్నాను. వాళ్ళని చెప్పి వీళ్ళు మిథున రాశి వాళ్ళు చెప్పేటప్పుడు బాగా నవ్వు వస్తుంది. చాలా ఫన్నీగా వెర్సటైల్ అక్కడ ఎట్లా ఉందో సందర్భం అట్లా చెప్తారు. సో యాక్టింగ్ చేసి మరి చెప్తారు. సో వీళ్ళు ఈ సంవత్సరంలో గురువులాగా 2026 రెజల్యూషన్ ఏంటంటే, డోంట్ ట్రై టు బి ఎ గురు, బి ఎ లెర్నర్. ద బెస్ట్ గురు ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద లెర్నర్. The best learner is considered as a guru, best guru. సో కాబట్టి వీళ్ళు ఎదుటి వాళ్ళ జీవితాన్ని మెరుగుపరచడానికి, వాళ్ళని ఉద్ధరించడం కోసం చేసే ప్రయత్నాలు 2026లో విరమించుకోండి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ యు ఆర్ బీయింగ్ విత్ యువర్ సెల్ఫ్. సెల్ఫిష్నెస్ అంటే ఏంటి తెలుసండి? మీరు ఎదుటి వాళ్ళని మా ఫ్రెండ్స్ చెప్పారు, ఎదుటి వాళ్ళని బాగు చేయాలి అనేటువంటి గుర్తింపు కోసం మీరు పనిచేయడం కూడా స్వార్థమే. మీరు అవతల వాళ్ళకి సలహా ఇవ్వండి, వాడు తాగుడు మానేస్తాడా, స్మోకింగ్ మానేస్తాడా, విడాకులు తీసుకోవడం మానేస్తాడా, దట్ ఈస్ దేర్ చాయిస్. అవునా కదా? వీడు ఏం చేస్తున్నారు? ఇంపోజ్ చేస్తున్నారు, వాళ్ళు వెనకబడుతున్నారు, తిడుతున్నారు, అరుస్తున్నారు, వీళ్ళ టెంపర్మెంట్ కోల్పోతున్నారు. వీళ్ళకి పెరిగిపోతుంది న్యూరో స్ట్రెస్, వీళ్ళకి పెరిగిపోతుంది. సో దాని బదులు ఒకవేళ మీరు ఏదన్నా ఎవరికైనా సలహా ఇవ్వాలనుకున్నప్పుడు అది సలహా మాత్రమే ఉండాలి. యూ షుడ్ నాట్ లూజ్ యువర్ సెల్ఫ్. వెన్ యూ లూజ్ యువర్ సెల్ఫ్, వెన్ యూ బికమ్ వీక్ ఇన్ యువర్ సెల్ఫ్, దెన్ యు ఆర్ గాన్. అక్కడ ఏంటి, మీరు మీతో ఉన్నంత వరకు ఎటువంటి ఎన్విరాన్మెంట్ లో ఉన్నా మీకు ఎటువంటి చలనం ఉండదు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండవు. ఈ న్యూరో స్ట్రెస్ ఈస్ హైలీ ఇండికేటింగ్ ఇన్ దిస్ ఇయర్. సో మీరు అది ఎప్పుడు దేనివల్ల అవుతుంది? వేరే వాళ్ళ కోసం మీరు త్యాగం చేసి త్యాగశీలిలాగా ఉండి మీ ఒరిజినాలిటీని, దట్ ఒరిజినాలిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ ద సెల్ఫిష్నెస్. వాట్ ఐఎమ్ సేయింగ్, యు బీ విత్ యువర్ సెల్ఫ్. If you want to suggest something, if you want to do some favor, just do it and forget it.
లేదు నేను వాడు చేశాను, నేను చూడండి, దట్ ఈగో, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సెల్ఫిష్నెస్. దాని బదులు మీరు వాళ్ళతో డిటాచ్ అన్నవ్వండి, రెస్పాన్సిబిలిటీని తీసుకొని రెస్పాన్సిబుల్ గా డిస్కనెక్ట్ చేసి వదిలేయడం బెటర్. అదర్వైజ్ ఆల్సో నేను చెయ్యను అనేటువంటి నిర్మోహం మాటకు వైఖరి కూడా బెటర్. సో ఈ రెండింటిని మీరు అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది ఏంటంటే, మీలో మీరున్నంత వరకు మీరు ఇంకొకళ్ళకి ఐడెంటిఫై గారు, ఇంకొకళ్ళ విషయంలో అనవసరంగా తలదూర్చారు, ఐడెంటిఫై అయిపోయి వాళ్ళకి ఏదో చేసేయాలి అన్నట్టు గొప్ప ఆలోచన మీరు అనుకుంటున్నారు, కానీ అవతల వాడు దాన్నే క్యాష్ చేసుకుంటున్నాడు అన్నది మీకు మొత్తం సున్నం రాసిన తర్వాత తెలుస్తుంది. సో కాబట్టి ఈ సంవత్సరం దే హ్యావ్ టు బి ఫియర్లెస్. ఎందుకంటే వాళ్ళకి డిఫాల్ట్ వాళ్ళకి ఎంతజాజం ఎక్కువ ఉంటుంది, జోష్ ఎక్కువ ఉంటుంది. సో ఫియర్లెస్నెస్ కూడా చెప్పాను ఏంటి అన్నది. అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ టు బి సెల్ఫిష్ ఈజ్ ఆల్సో వెరీ కన్సిడరబుల్ పాయింట్ ఇన్ 2026 ఫర్ మిథున రాశి. సూపర్ సార్, సూపర్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ, హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.